స్తోత్రమేసయ్య ప్రియమైన దేవుని బిడ్డారా, క్రీస్తు నామములో మీ అందరికీ సమాధానం కలుగునుగాక. ఆమేన్. ప్రతి దినము దేవుని వాగ్దానం అని ఆత్మీయ చక్కటి కార్యక్రమంలో మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. దేవుని బిడ్డలారా, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఉదయాన్నే లేచారా? ప్రార్థన చేసుకున్నారా? కాసేపైనా మీరు దేవుని వాక్యాన్ని చదువుకున్నారా? దేవుడు మీతో మాట్లాడి మిమ్మల్ని బలపరిచారా? నేను ప్రతి దినం అడుగుతున్నాను. మరి దేవుడి కృప చొప్పున దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు కనుక మరి ప్రతి దినము ఆగక మరి ప్రతి దినము దేవుని వాగ్దానము కొనసాగుతుంది కనుక మీ అందరికీ నేను మరి మరి వందనాలు తెలియచేస్తున్నాను. మీ అందరూ నా కొరకు ప్రార్థన చేస్తున్నారని నమ్ముతున్నాను. అలాగే మీ కొరకు నేను ప్రార్థన చేస్తున్నానని తెలియచేస్తూ ప్రతి దినము దేవుని వాగ్దానం అని ఆత్మీయ చక్కటి కార్యక్రమంలో వాగ్దానం చదువుతున్నాను. యెహెజ్కేలు గ్రంథము 36వ అధ్యాయం 8వ వచనం. మరి అక్కడ చాలా చక్కటి వాగ్దానం రాయబడి ఉంది. ఏమిటనంటే, మీరు ఫలించి మీరు చిగురు పట్టి ఫలములు ఫలించుదురు. అంటే వారి కొరకు మీ ఫలములు ఫలిస్తారు. ఎందుకంటే చాలా కాలమైన తర్వాత ఇశ్రాయేలు ప్రజలు అంటే దేవుని జనులు అక్కడికి వస్తారు. మీరు చిగురు పెట్టి మరి వారి కొరకు మీ ఫలములు ఫలిస్తారని దేవుని వాగ్దానం సెలవిస్తుంది కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రతి ఒక్కరూ ఈ విషయాన్ని గుర్తించుకోండి. ఏమిటానంటే, దేవుడు మీరు ఏమంటారంటే, దేవుడు మీకు ఇస్తున్న వాగ్దానం ఏంటో తెలుసా? మీరు చిగురు పట్టి ఫలిస్తారంటే ఈ దినం మోడిబారిన స్థితిలో ఒకవేళ మనం ఉండొచ్చు, అగమ్య గోచరంగా ఉండొచ్చు, ఎటు తోచని స్థితిలో ఉండొచ్చు. అయితే దేవుడు నిన్ను నన్ను బలపరుస్తూ మరి ఇస్తున్న వాగ్దానమే మరి ఈ వాగ్దానం కనుక మరి ఈ వాగ్దానం మన జీవితాల్లో ఒకవేళ మనం స్వతంత్రించుకోవాలి అని అనుకుంటే మరి చాలా చాలా దేవునికి దగ్గరగా జీవించడానికి ప్రయత్నించండి. విశ్వాసంలో మీరు కొనసాగండి. తద్వారా దేవుడు మిమ్మల్ని బలపరిచి మీ జీవితంలో ఈ వాగ్దానాన్ని నెరవేరుస్తాడు. అలాగే మరి ఈ భారతదేశం మీదకి పాకిస్తాన్ యుద్ధానికి వస్తుంది, అలాగే పాకిస్తాన్ మీదకి భారతదేశం యుద్ధానికి వెళ్తుంది. కానీ ఇక్కడ మనం గుర్తించాల్సింది ఏంటంటే, అనేక మంది అమాయక ప్రజలు చనిపోతారు కనుక మరి ప్రభు చిత్తమైతే మరి ఇది శాంతి ఒప్పందాలు జరిగి యుద్ధం ఆగిపోయేలాగా శాంతి సమాధానం నెలకొల్పేలాగా మనమందరూ ప్రార్థన చేయాలని మీకు తెలియచేస్తూ దేవుడి మాటలు దీవించునుగాక. ఆమెను ప్రార్థన చేసుకుందాం. స్తోత్రము తండ్రి, వందనాలు యేసయ్యా. ప్రతి దినము దేవుని వాగ్దానం అని ఆత్మీయ చక్కటి కార్యక్రమంలో మీరు ఇస్తున్న వాగ్దానమును బట్టి నీకు స్తోత్రాలయ్యా. ఎంతమంది ప్రజలు యూట్యూబ్ ద్వారా, షేర్ చేయడం ద్వారా, ఫేస్బుక్ ద్వారా నా తండ్రి మీ ప్రార్థనలు ఎక్కువిస్తున్నారు. వారందరి జీవితాల్లో నా తండ్రి ఈ వాగ్దానాన్ని మీరు నెరవేర్చమని ప్రార్థిస్తున్నాను. ఎంతమంది ప్రజలు ఏ పరిస్థితిలో ఉన్నారో వారందరినీ క్రీస్తు నామములో విడిపించమని, రోగంతో ఉంటే, వ్యాధులతో ఉంటే, హాస్పిటల్స్లో ఉంటే నా తండ్రి ప్రతి ఒక్కరిని మీరు విడిపించమని, స్వస్థపరచమని ప్రార్థిస్తున్నాను తండ్రి. యవనస్తులు చక్కటి సంబంధాలను గ్రహించమని ప్రార్థిస్తున్నాను. గర్భఫలాలను ఇప్పుడు గర్భఫలాలు దయచేయమని ప్రార్థిస్తున్నాం. అలాగే ప్రభువా, మా గ్రామాన్ని, మా రాష్ట్రం, మా దేశాన్ని కాపాడమని, సరిహద్దులో నెమ్మదిని దయచేయమని ప్రార్థిస్తున్నాను ప్రభా. అలాగే ప్రభా, ఈ దినం ఎవరైతే మ్యారేజ్ డేలు, పుట్టినరోజులు జరిపించుకున్న వారందరి జీవితాల్లో నీ కృపించమని, కాపుదలించమని ప్రార్థిస్తున్నాను. నీ చిత్తమైతే ఎండ వేడిమిలు తగ్గించమని ప్రార్థిస్తున్నాను. నీ కాపుదలించమని ప్రార్థిస్తున్నాను. నీ బిడ్డలు ఈ దినం చేయి ప్రయాణాలు, ప్రయత్నాల్లో, వ్యాపారాలు, వ్యవసాయాలు సమస్తంలో మీరు తోడండి, మహిమ పొందమని క్రీస్తు నామములో అడుగుచున్నాం పరమ తండ్రి. ఆమేన్. నేను నమ్ముతున్నాను ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభు అందరినీ బలపరిచారని నమ్ముతున్నాను. మీరు బలపడ్డారని నమ్ముతున్నాను కనుక ప్రతి ఒక్కరు దేవుని చిత్తమైతే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే అనేక మంది మీ యొక్క ప్రార్థన అవసరం కామెంట్ రూపంలో తెలియచేయండి. దేవుడి మాటలు దీవించునుగాక. ఆమేన్.